హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ వచ్చి మా బాబు బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. ఈరోజు ఎలా జరిగిందో నేను ఈ వ్లాగ్ రూపంలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. డైలీ రొటీన్ ఎలా ఉంటుందో అదే విధంగా మార్నింగ్ లేచి ఇంకా వామ్ వాటర్ అయితే తాగానమాట. అండ్ ఆల్మండ్స్ కూడా ఒలిచి పెట్టాలి పిల్లలకి. స్నాక్స్లో నేనైతే పెడతాను, లేదా బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. ఈ వామ్ వాటర్ ఎర్లీ మార్నింగ్ తాగామనుకోండి, మన జీర్ణక్రియ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవైతే క్లియర్ అవుతాయి. ఇంకా తర్వాత అయితే వాడి కోసం అయితే పాయసం అయితే ప్రిపేర్ చేశాను. తర్వాత కొంచెం కాఫీ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. యాక్చువల్గా మేము కాఫీ టీ అవి ఏవి తాగము, బట్ ఈ క్లైమేట్కి నాకు ఎందుకో కాఫీ తాగాలనిపించి ఇంక పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఒకవైపు పాయసం అయితే ఉడుకుతుంది కదా, ఇంకా వాళ్ళు లేచేలోగా వాళ్ళకైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేయాలి. ఎగ్స్ కూడా కొంచెం బాయిల్ అయితే చేశాను అనమాట. అండ్ ఈరోజు లంచ్ బాక్స్ ఏది ప్రిపేర్ చేయట్లేదు, ఓన్లీ టిఫిన్స్ మట్టుకే. ఎందుకంటే మా లోహిత్ వచ్చి రోటీ కావాలన్నాడు, మా హస్బెండ్ వచ్చి బిర్యానీ చేయమన్నారు. సో ఈ రెండు కూడా పొద్దున్నే పెట్టుకుంటే మనకు టైం కుదరదు. సో వాళ్ళకైతే నేను లంచ్ ప్రిపేర్ చేసి తీసుకువస్తానని చెప్పాను. మా హస్బెండ్ అయితే ఇంటికి వస్తానని చెప్పారనమాట. సో హడావిడి ఏమీ లేకుండా ఇక టిఫిన్స్ మట్టుకు ప్రిపేర్ చేసి వాళ్ళకైతే ఇచ్చానమాట. ఫైనల్గా ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కూడా నేను కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా పాయసం కూడా ప్రిపేర్ అవుతుంది కదా, ఇంక ఇదైతే ఫైనల్ టచ్. అయితే జీడిపప్పు కొంచెం కిస్మిస్ ఉంటాయి కదా, అవైతే చేసి పెట్టాను. బాయ్ బాయ్ ఖుషి, బాయ్ చెప్పు, బాయ్. తిరుగు ఖుషి, పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. పాపం ఈ రష్లో ఉండి నేను వాళ్ళ లంచ్ బాక్స్ అయితే పెట్టలేకపోయాను. ఇంకా పాయసం అయితే కొంచెం మిగిలింది. ఇవన్నీ కూడా ఎక్కడొక్కడ సర్దేసుకుంటున్నాను. మెయిన్ నాకు ఇది కొంచెము భయం అనమాట. పొద్దున్నే ఇది కానీ నానబెట్టడం మర్చిపోయాను అనుకోండి, తర్వాత ఉదయాన్నే మా వారితో తిట్లు కాయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము. ఇవి అండు కొరలు అంటాం కదా. పాపం ఆయనకు వచ్చిన షుగర్ ఏమో కానీ ఇవన్నీ గడ్డిలా తినాల్సి వస్తుంది. బట్ గడ్డి అనేది కొంచెం తక్కువ వాడే, ఎందుకంటే ఇవే హెల్దీ అనమాట. మనకి ఏవైతే టేస్ట్ అనిపించవో అవి హెల్దీ, అవి మనం తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా ఒక బౌల్ నానబెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకి ఒక బౌల్కి 4 bowls ఆఫ్ వాటర్ వేసి ఉడికించుకొని కర్డ్ యాడ్ చేసుకొని పెట్టేసుకుంటే ఎర్లీ మార్నింగ్ టిఫిన్కి అయితే సరిపోతుంది. ఆ వారు కూడా ఇంక పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చారు. ఆయనకు కూడా టిఫిన్ అయితే పెట్టేసి ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇక మనం రంగంలోకి అయితే దిగాలి. ఏంటంటే వంట డ్యూటీ అనమాట. ప్రస్తుతానికైతే చికెన్ ఇంట్లో లేదు, వెళ్ళి తీసుకురావాలి అనమాట. బయట మొక్కలు చూడండి, ఈ క్లైమేట్కి బాగా వాడిపోయాయి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో నేనైతే ఇప్పుడు గబగబా వెళ్ళి చికెన్ అయితే తీసుకొని వచ్చేస్తాను. మా అబ్బాయికి ముందు లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలి. వాడు రోటీ కావాలని చెప్పాడు. వాళ్ళ స్కూల్లోకి చికెన్ నాన్ వెజ్ అలౌ చేయరు. సో చికెన్ జ్యూస్ అండ్ ఈ చపాతీ అయితే ప్రిపేర్ చేసి వాడికైతే గబగబా ఇచ్చేస్తాను. తర్వాత బిర్యానీకి అయితే పెడదాము. ముందుగా బిర్యానీ చేయాలనుకుంటే బాస్మతి దావత్ అయితే తీసుకున్నాను నేను. మాకు ఈ చిన్న ప్యాకెట్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. అదైతే ముందు ఒక 1 hour అయితే నానబెట్టుకోవాలి. సో ముందుగా రైస్ అయితే నానబెట్టుకొని స్పైసెస్ అన్ని తీసుకొని పక్కన పెట్టుకున్నా. నేను 1 kg ఆఫ్ చికెన్ తీసుకున్నా. కర్రీ కోసం 1/2 kg అండ్ బిర్యానీ కోసం అయితే 1/2 kg సపరేట్ చేశాను. నేను తీసుకున్నది 1/2 kg ప్యాకెట్ బాస్మతి రైస్ కదా, 1/2 kg చికెన్ అయితే సరిపోతుంది. స్పైసెస్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్నాను. జావతి పువ్వు, చెక్క, ఒక్క ఇలా ఉంటాయి కదా స్పైసెస్, అవన్నీ కూడా పెట్టుకున్నా. 1 cup కర్డ్, ఇంకా లెమన్, కొంచెం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా స్పైసెస్ పసుపు కారం ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకున్నాను అనమాట. అండ్ నా స్టైల్లో బిర్యానీ ఎలా చేస్తానో చూడండి. దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఇంకా కర్డ్ అయితే ఫస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకుంది 1/2 kg ఆఫ్ రైస్కి 1/2 kg ఆఫ్ చికెన్ అయితే తీసుకున్నా. ఇందులో 1 cup కర్డ్, ఒక 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా ఇందులో కొంచెం యాడ్ చేసుకొని, లెమన్ కూడా ఇందులో స్క్వీజ్ చేసుకొని, తగినంత ఉప్పు, కారం, ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఎంత బాగా మనం కలిపామనుకోండి, కొంచెము బిర్యానీకి ముందు ఒక 1/2 hour ముందు కలిపి పెట్టుకున్నాం అనుకోండి, స్పైసెస్ అన్నీ కూడా వాటికి పట్టి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. మీరు బిర్యానీ ఎలా చేస్తారో నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేసి చెప్పండి. నేనైతే సింపుల్గా ఇలానే బిర్యానీ చేసుకుంటాను. 1/2 hourలో కంప్లీట్ అయిపోతుంది. మా హస్బెండ్ అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు
గరం మసాలా అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనము చికెన్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే కొంచెము కుక్ చేసుకోవాలి. అంతకుముందు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాము. నేను కొంచెం ఆయిల్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై చేసుకొని కొన్ని తీసి పక్కన పెట్టుకొని మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా చికెన్, అదంతా కూడా ఇందులో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి అది కుక్ చేసుకోవాలి. ఈ లోపు అది కుక్ అయ్యేలోగా నేనైతే ఈ చపాతీలు అయితే పాముకున్నాను అనమాట. వాడికి ఒక 5 చపాతీస్ అయితే సరిపోతాయి. సో ఈ చపాతీలు కూడా కొంచెం నెయ్యి వేసి కాల్చి వాడికైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను. ఈ చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందనమాట. ఇది నేను ముందే కుక్ చేసుకున్నాను. ఒక్కొక్కటి చేసుకున్నాం అనుకోండి హడావిడి లేకుండా అయిపోతుంది. నాకు ఒక బిర్యానీ అయిపోతే ఇంకా అయిపోయినట్టే. బట్ మా వాడికి ఇంకా లంచ్ బాక్స్ టైం అయితే అయిపోయిందనమాట. త్వరగా వాడికైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేసి ఇంకా ఒక పక్కన అయితే పెట్టేసుకుంటాను. హడావిడి లేకుండా టైంకి వాడికి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేయచ్చు అనమాట. వాళ్ళకి టైం టు టైం షెడ్యూల్ అనేది ఉంటుంది. పాపం వాడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కదా, ఎప్పుడు కూడా నేను మార్నింగే లంచ్ ఇచ్చేస్తూ ఉంటాను. సో అందుకే వాడు నా కోసం ఎదురు చూడకుండా ముందుగా వాడికి ఇచ్చేసామనుకోండి సెక్యూరిటీ ఇంకా లోనకి తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. సో చపాతీ అయితే పెట్టేసిన వాడికి ఒక 3 చపాతీస్ అయితే పెట్టాను. అండ్ కొంచెం పాయసము అండ్ చికెన్లో గ్రేవీ ఉంటుంది కదా, ఓన్లీ గ్రేవీ మొట్టగే పెట్టాను. చికెన్ పీసెస్ పెట్టాను అనుకోండి వాళ్ళు అస్సలు అలౌ చేయరు. ఇప్పటికిప్పుడు వేరే కర్రీ ప్రిపేర్ చేయాలన్నా నాకైతే అస్సలు ఓపిక లేదు. చపాతీ చేయడం అయిపోయింది కదా, అటువైపుకి షిఫ్ట్ చేస్తాను. కర్రీ అయితే కుక్ అవుతుంది, అంటే చికెన్ కుక్ అవుతుంది. ఇంకోవైపు బిర్యానీ కుక్ చేసుకోవడానికి బౌల్తో ఫుల్గా వాటర్ తీసుకొని అందులో మనము జీరా ఇలా స్పైసెస్ ఉంటాయి కదా, కొన్ని స్పైసెస్ అయితే మళ్ళీ ఇందులో యాడ్ చేసుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనం రైస్ యాడ్ చేస్తాం కదా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా బాగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇంక ఇందులోనే ఉప్పు అనేది కన్సిస్టెన్సీకి బట్టి వేసుకోవాలి. ఎంత ఉప్పుగా ఉంటే బిర్యానీ అంత టేస్ట్గా ఉంటుంది. అంటే వాటర్ మనం తర్వాత అంత కింద పడేస్తాం కదా, ఉప్పు సముద్రంలో ఉన్న నీరులా ఉండాలంట. అంత ఉప్పుగా ఉంటే బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో వాటర్ అనేది కొంచెం బాయిల్ అవుతుండగా నేను నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా అదైతే వేసుకున్నాను. ఇంకోవైపు మన చికెన్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము. చూడండి ఇది కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కొంచెం వాటర్ అనేది ఉండాలి, మనం దమ్ముకు పెట్టుకుంటాం కదా, మరి మార్చేస్తే బాగోదు. సో ఈ కన్సిస్టెన్సీలో నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఈ బిర్యానీ అనేది ఒక 70% వరకు కుక్ అవ్వాలి. ఫస్ట్ లేయర్ బై లేయర్ వేసుకుంటాం కదా, ఈ రైస్ అనేది కొంచెం కుక్ అవ్వాలన్నమాట. మిడిల్లో ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే ముద్దగా అయిపోతుంది అనమాట. సో బిర్యానీ చేసినప్పుడు అయితే దగ్గరలో ఉండాలని నేనైతే చెప్తాను. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఫస్ట్ లేయర్ ఒక 70% అయితే కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయిన తర్వాత లేయర్ టు లేయర్ వేసుకుందాము. ఇప్పుడైతే నేను 70% కుక్ అయిన రైస్ని ఇలా లేయర్ టు లేయర్ అయితే వేసుకొని దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. లెమన్ వాటర్ అండ్ మీకు నచ్చిన కొత్తిమీర ఇలా ఉంటాయి కదా, నేను ఎక్కువగా యాడ్ చేయను ఎందుకంటే పిల్లలు కదా తినరు అసలు, అవి ఉంటాయి ఎక్కువగా. సో ఆనియన్ కూడా కొంచెం వేసుకున్నాను. దీనిపైన కొంచెం లెమన్ పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకుంటే ఈ చికెన్ ఫ్రాగ్రెన్స్ అనేది దానికి వస్తుంది అనమాట. ఇంకా ఇంకో లేయర్ అయితే వేసుకోవాలి, అది కూడా ఒక 90% కుక్ అవ్వాలి. ఎందుకంటే పైన వేసేది కదా, కింద వేసేది ఈ వాటర్తో పాటు కుక్ అవుతుంది. ఇంకా పైన వేసేది అయితే మాత్రము మనము కొంచెం మెత్తగా చేసుకోవాలి. మరీ గట్టిగా ఉన్నా కూడా బిర్యానీ పిల్లలు కానీ మనం కానీ తినడానికి ఇష్టపడము. సో ఇది కూడా ఒక 90% కుక్ అయింది. ఇంకా నేను పైన అయితే లేయర్ అయితే వేసేసుకుంటున్నాను. దీనిపైన కూడా ఇంకా మిగిలిన ఆనియన్స్, లెమన్, కొంచెం నచ్చిన వాళ్ళు కలర్ కూడా యాడ్ చేసుకుంటారు. బట్ నేను ఎప్పుడు ఫుడ్ కలర్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు. అండ్ దీనిపైన లేదంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్లో మనము లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి. అండ్ మన బిర్యానీ కుక్ చేసిన వాటర్ని మొత్తము పడేయకుండా అడుగులో ఉన్న వాటర్ని దీనిపైన చుట్టూలా వేసుకున్నాం అనుకోండి, ఏదైనా పీసెస్ కుక్ అవ్వకపోయినా కూడా కుక్ అవుతాయి. అండ్ మనం కుక్ చేసేటప్పుడు అడుగు అంటుకోకుండా బాగుంటుందన్నమాట. అండ్ లాస్ట్లో కూడా అండి నేను ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అయితే ఉంచాను అనమాట, మరీ పడేయకుండా మొత్తము. సో అవైతే వేసుకొని ఇంకా బరువునైతే పెట్టుకొని ఒక 20 minutes కుక్ చేసుకున్నాం అనుకోండి, టేస్టీగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే నా స్టైల్లో బిర్యానీ ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపించాను కదా, మీరు ఎలా చేస్తారో నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేసి చెప్పండి. టేస్టీగా అయితే బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి.
ఈ గ్యాప్లో నేనైతే బాబు దగ్గరికి వెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చి వచ్చాను. అప్పటికల్లా ఇది కుక్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది దమ్ అవ్వడానికి. నేను సిమ్లో పెట్టి ఇంకా వాడికి లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇంకా పాపని తీసుకుని అయితే వచ్చాను. అప్పటికల్లా ఇది కుక్ అయిపోయింది. గాబరగా వెళ్ళాను. పాపనైతే బిర్యానీ పైన పెట్టాను స్టవ్ పైన, త్వరగా రా అమ్మ అంటే ఇంక తను కూడా ఫాస్ట్గా నడిచి వచ్చేసింది అనమాట. ఇంక ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్టీగా చికెన్ కర్రీతో బిర్యానీ అనమాట. పాపను స్కూల్ నుంచి తీసుకొచ్చాను కదా, ఇంకా మా ఇద్దరము కూడా చెరొక ప్లేట్లో పెట్టేసి తినేస్తున్నాము. బిర్యానీ అయితే చాలండి, నాకు ఏ బిర్యానీ అయినా సంబంధం లేదు. ఇంక బిర్యానీ అయితేనే నేను ఏదైనా కూడా ఇంకా ఆకలిని అయితే తట్టుకోలేను అనమాట. ఫాస్ట్గా ఇంకా వేడివేడిగా మన నోట్లోకి కడుపులోకి వెళ్ళిపోవాలి. ఇంకా మా లంచ్ అయితే అయిపోయింది. ఇంక మా హస్బెండ్ కూడా ఇంకా లంచ్ చేయడానికి అయితే వచ్చారు. ఇంకా ఆయన కూడా బిర్యానీ ఎలా ఉందంటే బాగుంది అని చెప్తున్నారు. మా బాబాయ్ అయితే ఇంక స్కూల్ నుంచి వచ్చాక ఒకటే డల్ అనమాట. ఇంకా ఎవరూ లేరు, ఎవరూ రావట్లేదు, నా బర్త్డేకి డాడీ కూడా రారేమో, నాకు కేక్ కూడా తీసుకురాలేదు అని బాధపడుతూనే ఉన్నాడు. ఇంకా సర్ప్రైజ్ ఇచ్చారనమాట వాళ్ళ డాడీ. 6కి అలాగా వచ్చారు ఈరోజు, కొంచెం త్వరగా వచ్చి కేక్ అయితే తీసుకొచ్చారు వచ్చేటప్పుడు. సో కాకపోతే ఒకటే సాడ్, ఎందుకంటే దగ్గరలో ఉన్నప్పుడైతే అందరూ వచ్చేవాళ్ళు, మా పేరెంట్స్ ఇంకా వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్ని వాళ్ళందరూ కూడా, ఈవెన్ ఫ్రెండ్స్ అయినా ఉండేవాళ్ళు అనమాట కింద అపార్ట్మెంట్లో. ఇంకా వైజాగ్లో ఉండేటప్పుడు అయితే మా బావగారు వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఎవరూ లేరు కదా, కొంచెం బాధపడుతున్నాడు ఎవరూ లేరని. ఇక్కడ ఎవరిని పిలుస్తామండి, ఇక్కడ మా అపార్ట్మెంట్లో కూడా ఎవరు పిల్లలు లేరు. ఒక చిన్న పాప ఉంది, తనైతే అసలు రావట్లేదు అనమాట. సో వాడు కొంచెం సాడ్గా ఉన్నాడు. మేము బ్యాక్గ్రౌండ్లో అయితే కొంచెం మ్యూజిక్ పెట్టి ఇంకా వాడితో అయితే కేక్ అయితే కట్ చేయించాము. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే బర్త్డే నాదిలాగా లేదు చెల్లిదిలాగా ఉంది అని ఆడు అంటున్నాడు. అందరూ కూడా దాని డ్రెస్ చూసి దానికి విషెస్ చెప్తున్నారని చెప్పి ఇంకా ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తారా అంటే ఇద్దరు కూడా బయలుదేరుతున్నారనమాట. మా పాప అయితే అలిగింది, ఇంక వీడైతే ఎంజాయ్ చేస్తున్నాడు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.